మొదటి నుంచి కూడా ప్రతి అంశం మీద యూటర్న్ తీసుకుంటూ వచ్చారు కదా అధికారం వచ్చిన తర్వాత నుంచి. మెయిన్ నాకు బాగా బ్రేకింగ్ పాయింట్ అనిపించింది సుగాలి ప్రీతి ఇష్యూ. ఆ ఓకే. ఇష్యూ అయితే ఎంతలాగా ప్రతిసారి ప్రతి ప్లాట్ఫామ్ మీద కూడా ఆ పాప గురించి మేము మాట్లాడాం. ఎన్నో అవును. ఇంటర్వ్యూస్ లో మాట్లాడాం. వాళ్ళ హ్మ్. పేరెంట్స్ తో కూడా మేము అప్పుడు వాళ్ళ మదర్ తో కూడా పార్వతి గారితో కూడా డైరెక్ట్ గా మేము కమ్యూనికేట్ చేసి ఆవిడ హ్మ్. ఎన్ని బాధలు పడ్డారో చూసాం డైరెక్ట్ గా. చూసి అవును. అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఆ సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తాము అని అన్న టైంకి ఆవిడ మళ్ళీ వచ్చి అడిగేసరికి తిరిగి ఆవిడనే నిందించడం, పార్టీ వాళ్ళని మీరు అటాక్ చేయండి అన్నట్టుగా టోన్ చెప్పడం అనేది నేను అసలు తీసుకోలేకపోయాను. ఆ విషయంలో మాత్రం ఫస్ట్ నేను ఒక వ్యతిరేకమైన వీడియో చేశారంటే ఫస్ట్ వీడియో అదే. అది నేను ఓకే. అసలు ఒప్పుకునే నేనే కాదు, ఎవరు ఏ మహిళ కూడా తీసుకునే పరిస్థితి లేదు అది. హ్మ్. మహిళలనే కాదు, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే సుగాల్ ప్రీతి అంశం అనేది ప్రతి ఇంటికి ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, తెలుగు రాష్ట్రాల్లో కానీ చేరిన విషయం. ఆ హ్మ్. బిడ్డకి న్యాయం చేయకపోగా తిరిగి మా మదర్ని అటాక్ చేయడం అనేది నాకు నచ్చలేదండి. ఓకే. నచ్చలేదు, హుహు. నాకు నచ్చలేదు. మరొక అంశం చూసుకుంటే తిరుపతి లడ్డు అంశం. హ్మ్. అదేంటంటే మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటట్టుగా తీసుకోవడం అనేది అది కూడా నాకు నచ్చలేదు. ఆ రెండు అంశాలు నేను హ్మ్. కండెమ్ చేస్తున్నాను. తప్పు అలాంటివి చేయడం రాజకీయాల కోసం. అంటే కన్వీనియంట్ పాలిటిక్స్ పాలిటిక్స్ అని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ అంటూ ఉంటారు కదా. మీరు కూడా అదే మార్గాన్ని ఎన్నుకున్నారు కదా. అది మాలాంటి వాళ్ళు అయితే తీసుకోలేదు.